2014 సంవత్సరంలో భారత ప్రధానిగా గౌరవ నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న పేదలందరికీ ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకం కింద దేశవ్యాప్తంగా గృహాలు నిర్మించాలని ముందుకొచ్చిన ఈ కేంద్ర ప్రభుత్వానికి అందులో భాగంగా నాటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి సుమారు 20 లక్షల ఇళ్లను కేటాయించడం జరిగింది. అందులో భాగంగా నూజివేడు పట్టణానికి 3200 ఇళ్లు టిడ్కో గృహాల పేరు మీద G+3 మోడల్లో పేదలందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో 2018 సంవత్సరంలో నూజివేడులో ఈ గృహాలకు సంబంధించిన సముదాయానికి ప్రారంభం జరిగి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం జరిగింది. దాదాపు 2019 సార్వత్రిక ఎన్నికలు వెళ్లే సమయానికే 85% పనులు పూర్తయ్యి మిగిలిన 15% పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో గృహ లబ్ధిదారులందరి మీద మరణ శాసనం ఈ ప్రభుత్వం రాసిందనడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా నూజివేడు ప్రాంతంలో దాదాపు 2700 మంది పేదలు 500 రూపాయలు, 50,000, ₹1,00,000 తమ వాటాగా డబ్బులు చెల్లించి ఆ డబ్బులు చెల్లించడం కోసం పెద్ద ఎత్తున రుణాలు తీసుకొని చెల్లిస్తే దాదాపు 8 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా ఈ యొక్క గృహాలు లబ్ధిదారులకు అందించడంలో ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఒకవేళ ₹1,00,000తో పోయింది అని బాధపడుతున్న సందర్భంలో ఈ టిడ్కో అధికారులు, అలాగే సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, అలాగే మెప్పా అధికారులు అందరూ కలిసి లబ్ధిదారు ఇళ్లకు వెళ్ళి మీకు గృహాలు త్వరలోనే ఇస్తాము, మీరు బ్యాంకు లోన్లకు రండి అని చెప్పి వీళ్ళందరినీ బ్యాంకు లోన్లకు తీసుకెళ్లి దాదాపు నూజివేడులో 850 మంది లబ్ధిదారులతో బ్యాంకు లోన్లకు ఓకే చేయించారు. వాళ్ళ దగ్గర 2 సంవత్సరాలకు మానిటరింగ్ బ్యాంకులు పెట్టుకోగా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాళ్ళందరికీ లోన్లు కట్టాలి అని బ్యాంక్ అధికారులు EMI నోటీసులు పంపిస్తున్నారు. అలాగా 5 విడతలుగా నోటీసులు పంపించడం జరిగింది. ఇప్పటికీ కూడా లబ్ధిదారు ఇల్లు రాకపోగా బ్యాంకు లోన్లు తలకు మించే భారం అయ్యి ప్రజల యొక్క జీవన స్థితి దుర్పరిస్థితికి వెళ్ళిపోయిందనడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇప్పటికైనా తక్షణమే టిడ్కో అధికారులు, మున్సిపల్ అధికారులు స్పందించాలి, పేదలందరికీ ఇల్లు ఇవ్వాలి. గౌరవ వైసీపీ నాయకులు మాట్లాడితే మా ప్రభుత్వం లక్షలాది మందికి ఇల్లు ఇస్తారని చెప్తున్నారు, ఎందుకు ఇల్లు ఇవ్వట్లేదు మీ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే నూజివేడు శాసనసభ్యులు స్పందించాలి ఈ అంశం మీద. నూజివేడు పేదలందరికీ టిడ్కో గృహాలు ఇస్తారని చెప్పి గత ఎన్నికల్లో మీరు మీ యొక్క సాక్షి పత్రికలు పెద్ద ఎత్తున యాడిచ్చిన మాట వాస్తవం కాదా? మీరు ఎందుకు లబ్ధిదారుల పట్ల ఇంత చిన్నచూపు వ్యక్తిస్తున్నారు? నూజివేడు PG సెంటర్లో మీరు సమావేశం ఏర్పాటు చేసి లబ్ధిదారులకు త్వరలో ఇస్తారని మీరు ప్రకటించిన మాట వాస్తవం కాదని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే టిడ్కో ఇల్లు పేదలకు అందించకపోతే మాత్రం పెద్ద ఎత్తున లబ్ధిదారులతో జనసేన పార్టీ కలిసి మీ యొక్క నూజివేడులో మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తారని సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే రేపు 12వ తారీఖున లబ్ధిదారులందరూ కూడా విరిగా ఈ యొక్క నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొనాలని, మీకోసం జరిగే ఈ ఉద్యమంలో మీరు పాల్గొనాలని, మీకోసం జరిగే ఈ పోరాటంలో మీ వంతు భాగస్వామ్యం కలుగోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ సందర్భంగా ప్రభుత్వ అధికారులు కూడా స్పందించి పేదల పట్ల మీ యొక్క కరుణ, దయ చూపాల సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.